లగచర్ల తిరుగుబాటే కడ్లాపూర్లో కూడా పునరావృతమవుతుందని హెచ్చరించారు బీఆర్ఎస్ నేత శుభప్రద్ పటేల్. బంగ్లాదేశ్ ప్రభుత్వంపై అక్కడి ప్రజలు ఎలాగైతే తిరగబడ్డారో తెలంగాణ ప్రజలు కూడా రేవంత్ సర్కార్కు ఎదురు తిరిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమైనా మట్టి కొట్టుకుపోతుందన్నారు శుభప్రద్ పటేల్. రైతులకు మద్దతుగా వెళ్లాలనుకున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడం రేవంత్ రెడ్డి భయానికి నిదర్శనమన్నారు. పోలీసులను కేవలం బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడానికే రేవంత్ రెడ్డి వాడుకుంటున్నారని మండిపడ్డారు శుభప్రద్ పటేల్. అక్రమ అరెస్టులను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఖండిద్దాం అక్రమ అరెస్టులను అక్రమ అరెస్టులను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఖండిద్దాం అక్రమ అరెస్టులను. రేవంత్ రెడ్డి గారు ఆయన జిల్లా అయినటువంటి వికారాబాద్ జిల్లాలో గతంలో లగచెర్లలో రైతులతో పెట్టుకొని అబాసుపాలైనటువంటి రేవంత్ రెడ్డి గారు పరిగి మండలానికి సంబంధించి కాలాపూర్ అదేవిధంగా రాపోల్కి సంబంధించినటువంటి భూములను ఇండస్ట్రియల్ పార్క్ పేరు మీద అక్రమంగా గుంజుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటే అక్కడి రైతులంతా కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా రైతుల పక్షాన వాళ్ళకు మద్దతు, వాళ్ళ బాధలు వినడానికి హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు, మిగతా వాళ్ళందరం కూడా మేమందరం కూడా ఆ రైతుల బాధలు వినడానికి ఈరోజు అక్కడ పోవాలనుకున్నాం. ఈరోజు ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీస్ స్టేషన్లో మొత్తం పోలీస్ వ్యవస్థను మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీదే ప్రయోగిస్తూ అక్రమ కేసులు పెట్టడం, అక్రమంగా నిర్బంధించడం ఇవి కొనసాగుతున్నాయి. ఈరోజు వికారాబాద్లో అర్ధరాత్రిలో మా ఇళ్లలోకి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. అక్రమంగా ఏదైతే భూములను గుంజుకోవాలని చూస్తున్నావో, గతంలో నువ్వు హెచ్యూ భూములను గుంజుకోవాలని చూసినావు, అదేవిధంగా లగచెర్లలో భూములను గుంజుకోవాలని చూసినావు, RRR పేరు మీద భూములు గుంజుకోవాలని చూసినావు. ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ భూములు గుంజుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తున్నారు. తప్పకుండా ప్రజలందరూ కూడా తిరగబడతారు. ఈ రైతులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించదని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు.